Female feticide and female infanticide are still practiced in various parts of India. Female feticide and female infanticide. Female infanticide అంటే కావాలనే పుట్టిన అమ్మాయిని చంపేయడం. అంటే పుట్టిన వెంటనే అమ్మాయిని చంపేస్తారు చూసావా, ఆడపిల్ల పుట్టిన చెప్పి చంపేస్తారు. దాన్ని ఏమంటారు? ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ అంటారు. వెరీ షార్ట్ లో ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ అని పోసేస్తే అది రాస్తారు ఏంటి, అప్పుడే పుట్టిన ఆడపిల్లని చంపేయడం. అప్పుడే పుట్టిన ఆడపిల్లని చంపడం, గర్భం బయటకు వచ్చిన తర్వాత దాన్ని ఏమంటారు? ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్. మరి వాట్ ఈస్ మీన్ బై ఫీమేల్ ఫెటిసైడ్? మరి ఫీమేల్ ఫెటిసైడ్ అంటే ఏంటి? ఫీమేల్ ఫెటిసైడ్ అంటే చట్టపరంగా చంపడం. అంటే లీగల్ గా గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ తో లీగల్ గా అబార్షన్ తో చంపడం. అబార్షన్ చేస్తాం చూసావా, కడుపులో ఉన్నప్పుడు అబార్షన్ చేస్తారు. కడుపులో అబార్షన్ చేయాలని ఖచ్చితంగా గవర్నమెంట్ డాక్టర్ చేయడు, తప్పనిసరి సర్టిఫికేట్స్ అవన్నీ ఉంటేనే చేస్తాడు. దాన్ని ఫీమేల్ ఫెటిసైడ్ అంటారు. అంటే వాళ్ళు ఇష్టపూర్వకంగా చంపేదాన్ని ఫీమేల్ ఫెటిసైడ్. కావాలని ఆడపిల్ల చంపేస్తే బయటకు వచ్చిన దాన్ని ఏమంటారు? ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్. అలాంటివి ఇండియాలో ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. గర్భంలో చంపేయడం, గర్భం దాల్చిన తర్వాత చంపేయడం ఆడపిల్లల్ని ఇంకా ఇండియాలో జరుగుతూనే ఉన్నాయి. అర్థమైంది? వాట్ ఈస్ మెయిన్ బై డిఫరెన్స్ బిట్వీన్ ఫీమేల్ ఫెటిసైడ్ అండ్ ఫీమేల్ ఫెటిసైడ్ అండ్ ఈసీఓ. ఫుల్ ఫామ్స్ ఏంటి? ఎఫ్పిఓ అండ్ ఈసీఓ. ఎఫ్పిఓ మార్క్ అంటే ఏంటి తెలుసా? అది ఫుడ్ ప్రొడక్ట్ ఆర్డర్. ఏంటి? ఫుడ్ ప్రొడక్ట్ ఆర్డర్ లేదా ఫ్రూట్ ప్రొడక్ట్ ఆర్డర్. ఇది ఫుడ్లోనైనా అవ్వచ్చు, ఫ్రూట్స్లోనే అవ్వచ్చు. దాని మీద సర్టిఫికేట్ ఇవ్వడం, ఇది మంచివా, క్వాలిటీ వారి. నెక్స్ట్ ఈసీఓ అంటే ఎన్విరాన్మెంటల్ ఇది సేఫ్. ఎన్విరాన్మెంటల్ ఇది సేఫ్, ప్రకృతి పరంగా ఇది సేఫ్. ప్రకృతి పరంగా సేఫ్ వచ్చేదాన్ని ఏమంటారు? ఈసీఓ మార్క్ అని అంటారు. That's the difference between FPO and ECO. Okay? Federalism. What is meant by federalism? అంటే ఏంటి? Can anyone? Division of power. ఏంటి? పవర్ ని డివైడ్ చేయడం. అందరూ పాయింట్స్ ఏంటమ్మా? పవర్ ని డివైడ్ చేయడం. ఫెడరలిజం ఈస్ నథింగ్ బట్ పవర్ ని డివైడ్ చేయడం. డివిజన్ ఆఫ్ పవర్. ఎలా డివైడ్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ కి కొంత పవర్, స్టేట్ గవర్నమెంట్ కి కొంత పవర్, ఆర్ రీజనల్ గవర్నమెంట్, ప్రాంతీయ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ కి ఆ పవర్ అనేది, డివిజన్ ఆఫ్ పవర్ అనేది కొంత సెంట్రల్ గవర్నమెంట్ కి వెళ్తుంది, కొంత వచ్చి స్టేట్ గవర్నమెంట్ ఆర్ ప్రాంతీయ ప్రభుత్వం, రీజనల్ గవర్నమెంట్ కూడా వెళ్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి కొంత వెళ్తుంది, కేంద్ర ప్రభుత్వానికి కొంత వెళ్తుంది ఈ యొక్క పవర్ ని. అదే ఫెడరలిజం. ఫెడరలిజం ఈజ్ తెలిస్తే ఫెడరలిజం ఈజ్ ఏ పవర్, డివిజన్ ఆఫ్ పవర్, పవర్ డివైడ్ ఇంటూ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ or state government / regional government. అలా రాస్తే చాలు. ఫుల్ మార్క్స్ అనేవి 10.